ఇరాన్పై అమెరికా ఆపరేషన్ ఎపిక్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చింది. అలాగే ఇరాన్ టాప్ కమాండర్లు, అత్యున్నత అధికారులు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దాడి జరుగుతుందని చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. ఇరాన్ నాయకులు కూడా ఊహిస్తూనే ఉన్నారు. ఇంతకీ ఇరాన్పై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ శనివారం ఉదయాన్నే ఎందుకు ఎంచుకున్నాయి? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని శనివారం ఉదయమే దాడులు చేయడం వెనుక పక్కా వ్యూహం ఉందని అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఖమేనీ తన ముఖ్య సలహాదారులతో మీటింగ్లో పాల్గొంటారన్న ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ పక్కా సమాచారమే ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి నాంది పలికింది. ఖమేనీకి కొద్దిగా సమయం ఇచ్చినా ఆయన భూగర్భ రహస్య స్థావరంలోకి వెళ్లి దాక్కుంటారని భావించారు. ఇంటెలిజెన్స్ సమాచారం, వ్యూహాత్మక ప్రయోజనం, ఆపరేషన్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు శనివారం ఉదయం దాడి చేశాయి. ఇరాన్ అగ్రనాయకత్వం శనివారం ఉదయం ఒకే చోట సమావేశమై ఉందని ఇంటెలిజెన్స్ కు సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి ఖమేనీ శనివారం సాయంత్రం టెహ్రాన్లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారనే సమాచారం అమెరికా దళాల వద్ద ఉందట. అయితే ఇజ్రాయెల్ నిఘా వర్గాలు శనివారం సాయంత్రం కాదు, ఉదయం ఒక సమావేశం జరుగుతున్నట్టు గుర్తించాయట. దీంతో వెంటనే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడి ప్రారంభించాయి. అందుకే ఆయన మీటింగ్లో ఉన్నప్పుడే సర్ప్రైజ్ అటాక్ చేయాలని నిర్ణయించారు. తొలుత సాయంత్రం అనుకున్న ఈ దాడులను ఇజ్రాయెల్ మొసాద్ నిఘా సమాచారం మేరకు శనివారం ఉదయానికి మార్చారు. అమెరికాలోని వాషింగ్టన్లో అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే, అంటే ఇరాన్లో పట్టపగలు సమయంలో ఈ మెరుపు దాడులు జరిపి ఖమేనీ నివాసాన్ని, బంకర్లను చీల్చే క్షిపణులతో ధ్వంసం చేశారు. ఆ సమయంలో దాడి చేస్తే హై వాల్యూ టార్గెట్లని ఒకేసారి లక్ష్యంగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉదయం వేళలో దాడి చేయడం ద్వారా ప్రయోజనం సాధించవచ్చు. ఆ సమయంలో రక్షణ చర్యలు పూర్తిగా సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇరాన్లో శనివారం సాధారణంగా పనిదినం. అందువల్ల అధికారులు కార్యాలయాల్లో లేదా సమావేశాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.